హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం తెలుగు బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్టు, భాగ్యోదయం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందుతుంది? ఆప్షన్స్: సంపాదకీయ వ్యాసం, ప్రసంగ వ్యాసం, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ జీవిత చరిత్ర. నెక్స్ట్ బిట్ చూద్దాం. హిందువులు తమ చరిత్రను లిఖితబద్ధం చేయాలనుకుంటే సంస్కర్తగా ఎవరి పేరు మొదటి వరుసలో ఉంటుంది? ఆప్షన్స్: సురవరం, దాశరథి, భాగ్యరెడ్డి వర్మ, వట్టికోట. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ భాగ్యరెడ్డి వర్మ. నెక్స్ట్ బిట్ చూద్దాం. దేవదాసి మురళి వేశ్య సంప్రదాయాలను అడ్డుకోవడం, పసివాళ్లైన ఆడ మగ పిల్లలను దేవునికి వదిలివేయడాన్ని తీవ్రంగా నిరసించిన వాడు? ఆప్షన్స్: కృష్ణస్వామి ముదిరాజ్, స్వామి వివేకానంద, భాగ్యరెడ్డి వర్మ, వట్టికోట. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ భాగ్యరెడ్డి వర్మ. నెక్స్ట్ బిట్ చూద్దాం. సత్యశోధక సమాజాన్ని మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన వాడు? ఆప్షన్స్: పూలే, అంబేద్కర్, ఎంబి గౌతమ్, లోఖండే. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ పూలే. నెక్స్ట్ బిట్ చూద్దాం. 1926లో హైదరాబాద్లో ఆది హిందూ మహాసభను ఏర్పాటు చేసిన వాడు? ఆప్షన్స్: భాగ్యరెడ్డి వర్మ, అంబేద్కర్, ఎంబి గౌతమ్, బిఎస్ వెంకట్రావు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ బిఎస్ వెంకట్రావు. నెక్స్ట్ బిట్ చూద్దాం. శాసన సాహిత్యంలో తెలుగు భాషా వికాసం అంశంపై పరిశోధన చేసిన వారు? ఆప్షన్స్: కందప్ప శెట్టి, పరబ్రహ్మ శాస్త్రి, బిఎన్ శాస్త్రి, బాలరాజు రాధాకృష్ణ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ బిఎన్ శాస్త్రి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వానిలో శతక లక్షణం కానిది ఏది? ఆప్షన్స్: ఆత్మాశ్రయత్వం, ముక్తక నియమం, చందో నియమం, వర్ణనా నైపుణ్యం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వర్ణనా నైపుణ్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. రాజుల్మత్తులు వారి సేవ నరకప్రాయంబు అని రాజనింద చేసిన వాడు? ఆప్షన్స్: పోతన, శ్రీనాథుడు, తిక్కన, ధూర్జటి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ధూర్జటి. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెలంగాణలోని జానపదులు కూడా అలవోకగా పాడుకునే పద్యాలు శేషప్ప కవి ఏ శతకంలోనివి? ఆప్షన్స్: నరసింహ శతకం, నరహరి శతకం, నృకేసరి శతకం, పైవన్ని. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ నరసింహ శతకం. నెక్స్ట్ బిట్ చూద్దాం. అవధాని శశాంక, ఆసు కవిత కేసరి అనే బిరుదులు గలవాడు ఎవరు? ఆప్షన్స్: గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ, ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మన, ఎలకూచి బాల సరస్వతి.
కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ. నెక్స్ట్ బిట్ చూద్దాం. గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ ఏ రాగంలో చేసిన పద్యపఠనం ప్రత్యేకమైనది? ఆప్షన్స్ ఆనంద భైరవి, పంచకళ్యాణి, కాంబోజీ రాగం, హిందోళ రాగం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ హిందోళ రాగం. నెక్స్ట్ బిట్ చూద్దాం. గడిగే భీమకవి జన్మించిన నాగరకుంట ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్ నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి, మెదక్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ రంగారెడ్డి. నెక్స్ట్ బిట్ చూద్దాం. బ్రతుక వచ్చుగాక బహుబంధములైన వచ్చుగాకలేమి వచ్చుగాక అనే పద్యంలోని ఛందస్సు ఏది? ఆప్షన్స్ కందం, ద్విపద, ఆటవెలది, తేటగీతి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆటవెలది. నెక్స్ట్ బిట్ చూద్దాం. లక్ష్యసిద్ధి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్స్ వ్యాసం, కథానిక, ప్రసంగ వ్యాసం, సంపాదకీయ వ్యాసం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ కామెంట్ చేసేయండి. ఆన్సర్ సంపాదకీయ వ్యాసం. నెక్స్ట్ బిట్ చూద్దాం. తక్కువ మాటలతో పాఠకులను ఆకట్టుకునేటట్లు ఆలోచించేటట్లు చేయడం దేని లక్షణం? ఆప్షన్స్ వ్యాసం, సంపాదకీయం, మినీ కవిత, గజల్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ సంపాదకీయం. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెలంగాణ సచివాలయంలో ఏ దేవత విగ్రహం ఉండేది? ఆప్షన్స్ దుర్గమ్మ, మైసమ్మ, నల్లపోచమ్మ, పెద్దమ్మ తల్లి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ నల్లపోచమ్మ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అనే వ్యాసం ఏ పత్రికలో వచ్చింది? ఆప్షన్స్ సాక్షి, ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఈనాడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. పొద్దు పొడుపు వ్యాసాన్ని ముద్రించిన పత్రిక ఏది? ఆప్షన్స్ ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, సాక్షి. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెలంగాణకు నవవసంతం అనేది ఏ పత్రికలో ప్రచురించబడింది? ఆప్షన్స్ ఈనాడు, ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ విశాలాంధ్ర. నెక్స్ట్ బిట్ చూద్దాం. గోల్కొండ సంపాదకుడిగా సురవరం ప్రతాపరెడ్డి ఏ సంవత్సరంలో నియమించబడ్డాడు? ఆప్షన్స్ 1939 ఆగస్టు 3, 1938 సెప్టెంబర్ 2, 1937 జూన్ 1, 1926 నవంబర్ 6. కరెక్ట్ ఆన్సర్ 1939 ఆగస్టు 3. నెక్స్ట్ బిట్ చూద్దాం.
తత్కాలానికి చెందినవే అయినప్పటికీ భిన్నమైన కాలాలకు వర్తించేవి ఏవి? ఆప్షన్స్ సంపాదకీయాలు, వ్యాసం, గజల్, కథానిక. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ సంపాదకీయాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. జీవన భాష్యం పాఠ్యాంశ రచయిత ఎవరు? ఆప్షన్స్ సి నారాయణరెడ్డి, గంగుల సాయిరెడ్డి, నంబి శ్రీధర్రావు, వట్టికోట ఆళ్వారు స్వామి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ సి నారాయణరెడ్డి. నెక్స్ట్ బిట్ చూద్దాం. జీవన భాష్యం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్స్ వ్యాసం, కథానిక, గజల్, మినీ కవిత. కరెక్ట్ ఆన్సర్ గజల్. నెక్స్ట్ బిట్ చూద్దాం. గజల్లో ఉండే పల్లవిని ఏమంటారు? ఆప్షన్స్ రధీప్, మత్లా, ఖాసియా, మక్తా. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ మత్లా. నెక్స్ట్ బిట్ చూద్దాం. గజల్లో ప్రతి పాదం చివర ఉండే కవి నామముద్రను ఏమంటారు? ఆప్షన్స్ రధీప్, తఖుల్లస్, ఖాసియా, మక్తా. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ తఖుల్లస్. నెక్స్ట్ బిట్ చూద్దాం. గజల్లో ఉండే చరణాన్ని ఏమంటారు? ఆప్షన్ షాద్, తఖుల్లస్, ఖాసియా, మక్తా. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ మక్తా. నెక్స్ట్ బిట్ చూద్దాం. సినారేకు జ్ఞానపీఠ్ అవార్డు ఏ గ్రంథానికి వచ్చింది? ఆప్షన్స్ విశ్వంభర, ప్రపంచపదులు, నాగార్జున సాగరం, ద్విపదులు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ విశ్వంభర. నెక్స్ట్ బిట్ చూద్దాం. సినారే కాలానికి గళానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్స్ శబ్దశక్తి, అర్ధయుక్తి, భావగాఢత, 1 మరియు 2. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ 1 మరియు 2, శబ్దశక్తి, అర్ధయుక్తి. నెక్స్ట్ బిట్ చూద్దాం. గోల్కొండ పట్టణము పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్స్ వ్యాసం, కథానిక, యాత్రా చరిత్ర, వచన కవిత. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచన కవిత. నెక్స్ట్ బిట్ చూద్దాం. గోల్కొండ పట్టణ నిర్మాణకర్త. ఆప్షన్స్ ఆజం ఖాన్, కూలీ కుతుబ్ షా, అదున్ షా, బడే సాహెబ్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆజం ఖాన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. పారసీక దేశపు రాయభారి అతని అనుచర వర్గమునకు బస ఏర్పాటు చేసిన భవనం ఏది? ఆప్షన్స్ పాంథశాల, విజయభవనం, దిల్కుషా, గ్రంథన్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ దిల్కుషా. నెక్స్ట్ బిట్ చూద్దాం. దొడ్డ బాల్బోవా వృక్షం ఏ దేశం నుండి అబ్దుల్లా కుతుబ్ షా తెప్పించాడు? ఆప్షన్స్ ఆస్ట్రియా, ఆఫ్రికా, అమెరికా, న్యూజిలాండ్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్.
కరెక్ట్ ఆన్సర్ ఆఫ్రికా. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక హోను విలువ ఎన్ని రూపాయలు? ఆప్షన్స్ 4 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు, 2 రూపాయలు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఒక హోను విలువ. కరెక్ట్ ఆన్సర్ 4 రూపాయలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. 1687లో గోల్కొండ పట్టణాన్ని నాశనం చేసినవాడు? ఆప్షన్స్ అక్బర్, బాబర్, జహంగీర్, ఔరంగజేబు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఔరంగజేబు. నెక్స్ట్ బిట్టు. గోల్కొండ పట్టణంలో ప్లేగు వ్యాధి పీడ సంభవించిన కాలం ఏది? ఆప్షన్స్ 1569, 1579, 1589, 1567. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ 1589. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.